మీకు ఒక విషయం తెలుసా? January 21st ఇంటర్నేషనల్ హగ్గింగ్ డే. హగ్ అనగానే మనము ఒక నెగిటివ్ పర్స్పెక్టివ్లో చూస్తాము. ఎందుకంటే దానికి అశ్లీలతని యాడ్ చేసి చూస్తుంది సమాజం. బట్ హగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ రోజుల్లో అందరూ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటివి ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే మనం ఎక్కువగా కూడా గ్యాజెట్స్ తోటి స్పెండ్ చేయడం, హ్యూమన్ టచ్ని కోల్పోవడం, ఎక్కువగా కూడా స్క్రీన్ టైంకి వాల్యూ ఇచ్చేసి హ్యూమన్ టచ్ని మిస్ అవుతున్నాము. సో నేను చెప్పేది ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కువగా కూడా ఏకాంతంగా ఒంటరిగా ఫీల్ అవ్వడము, ఇలాంటివన్నిటికి కారణం ఏంటంటే మన చుట్టూ ఎంతమంది ఉన్నా మనకి నచ్చిన వాళ్ళు, మన లవ్డ్ వన్స్ తోటి కూడా సరిగ్గా లవ్ని ఎక్స్ప్రెస్ చేయకపోవడమే. సో మనసుకి బాధ అనిపించినప్పుడు ఒక్కసారి గట్టిగా మీ లవ్డ్ వన్స్ని హత్తుకోండి, చాలు, సగం బాధ తగ్గుతుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కానీ హగ్ చేసుకోవడం వల్ల మన లోపల ఉన్న హార్మోనల్ ఏవైతే ఉన్నాయో ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి. ఆక్సిటోసిన్, ఎండోర్ఫిన్స్ లాంటి కెమికల్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనసు చాలా ఉల్లాసంగా ఉంటుంది. పిల్లలకి హగ్ ఇస్తే వాళ్ళు చాలా హ్యాపీ చిల్డ్రన్ లాగా పెరుగుతారు. పేరెంట్స్ ఇచ్చే వార్మ్త్ని, సపోర్ట్ని ఎప్పుడు కూడా సెక్యూర్డ్గా ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ కూడా హై అవుతుంది. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఎందుకంటే స్పర్శతో కూడిన ప్రేమని ఎవరైతే పొందలేరో వాళ్ళు ప్రేమని ఇవ్వలేరు కూడా. సో మనసు బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే యు జస్ట్ నీడ్ ఏ హగ్ ఫ్రమ్ యువర్ లవ్డ్ వన్స్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడైనా కానీ మనసు కొంచెం డిస్టర్బెన్స్లో ఉన్నా, ఒత్తిడికి గురవుతున్నా, జస్ట్ మీ లవ్ని ఎక్స్ప్రెస్ చేసి మీ ఎవరైతే ఉన్నారో మీ లవ్డ్ వన్స్ వాళ్ళతోటి చెప్పండి, ఐ జస్ట్ నీడ్ ఏ హగ్ అని. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.